హాయ్ అండి అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలండి. అలాగే కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అదేంటంటే మేము కొత్తగా షిఫ్ట్ అయ్యామండి ఇక్కడికి. విజయవాడ వచ్చామండి. మా కొత్త క్వార్టర్స్ అండి ఇవి. అందులో ఫస్ట్ శ్రీరామనవమి అండి మాకు. మేము వచ్చి 4 months అవుతుందండి. అందులో మేము ఫస్ట్ శ్రీరామనవమి జరుపుకున్నామండి. అలాగే ఇక్కడ మా కాలనీలో కూడా అందరం కలిపి శ్రీరామనవమి కళ్యాణం చేశారండి. ఇదైతే చాలా బాగా డెకరేషన్ చేశారు చూడండి. ఒక సార్ చేశారు, తన ఓన్గా క్రియేషన్ అనమాట ఇది. చాలా అందంగా, చాలా నీట్గా, చాలా బాగా చేశారండి. కొబ్బరి ఆకులతోటి చాలా బాగా చేశారండి. అలాగే మేము తలంబ్రాలు కలపడం కోసమని కాలనీలోనే సాయిబాబా గుడి ఉందండి, అక్కడికి వెళ్ళాము. అక్కడ బాబా గారి దగ్గర పూజారి గారు అక్షింతలు అక్కడ కలుపుకొని పట్టుకెళ్ళాలంటే అక్కడ కలపడం కోసం అనేసి మేము వచ్చామండి. చూడండి, తలంబ్రాలు కలిపామండి. పెద్దవాళ్ళందరం కలిపి తలంబ్రాలు కలిపాము. కొంచెం వీడియో బ్లర్ అవుతుందండి, ఏమనుకోకండి. తలంబ్రాలు కలిపిన తర్వాత ఇందులో వాటర్ వేయరండి, ఓన్లీ పసుపు, నెక్స్ట్ నెయ్యి వేసి కలుపుతారు తలంబ్రాలు. తర్వాత స్మెల్ కోసం అత్తర వేస్తారండి కొంచెం. తర్వాత పువ్వుల రేకులు వేసి తలంబ్రాలు కలిపామండి. అవే అక్షింతలండి, తలంబ్రాలు కాదు. తలంబ్రాలు వేరేగా ఉన్నాయి, ఇవి అక్షింతలు కలిపాము. అలాగే చూడండి రాముల వారు ఎంత చక్కగా ఉన్నారో. రాముల వారు, సీతమ్మ, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి చాలా బాగా ఉన్నారండి. అలాగే వాళ్ళకి బట్టలు కూడా పెట్టి అలంకరించారు. నెక్స్ట్ అండి, పూజ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారండి. ముందుగా విఘ్నేశ్వరుని, ఏ పూజకైనా విఘ్నేశ్వరుని కొలుస్తాం కదా, అందుకని ముందుగా విఘ్నేశ్వరుని రెడీ చేస్తున్నారండి. చూడండి, విఘ్నేశ్వరుని రెడీ చేశారు. అలాగే ఇక్కడ 2 జంటలు కూర్చుంటున్నాయండి. అమ్మాయి తరపు వాళ్ళు, అబ్బాయి తరపు వాళ్ళు. అంటే రాముల వారి తరపున ఒక జంట, సీతమ్మ వారి తరపున ఒక జంట కూర్చుంటున్నారండి. వాళ్ళు పూజ చేస్తున్నారు ఈ సంవత్సరం కూర్చొని. అది ఇద్దరికి గణపతి పూజ ఫస్ట్. ఏ పూజకైనా ముందు మన గణపతిదే కదండి, అందుకు గణపతి పూజ కోసం గణపతిని అయితే సిద్ధం చేశారండి. అలాగే రాముల వారి పూజ అండి, ఇది కలశ పూజ అయిందండి. నెక్స్ట్ కళ్యాణం అండి. ఎంత బాగున్నారో చూడండి రాముల వారు, సీతమ్మ తల్లి. కళ్యాణం చాలా బాగా జరిగిందండి. మాకైతే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాము రాములవారి కళ్యాణాన్ని. అసలు చూడగలుగుతామో లేదో, కొత్తగా ఇక్కడికి వచ్చాము, ఏమీ తెలియదు ఇక్కడ ఏరియా అది అనేసి అనుకున్నాము. కానీ లక్కీగా మా కాలనీలోనే అందరూ సిద్ధం చేసుకున్నాం అన్నమాట. చాలా బాగా జరిగిందండి కళ్యాణం అయితే మాత్రం. పంతులు గారు కిందన నడవలేకపోతున్నారు, అందుకని కిందన ఉన్నారు. ఆయనకి మోకాళ్ళ నొప్పుల వల్ల వాళ్ళ మిస్సెస్ గారు మాకు అన్నీ చెప్పి చేపిస్తున్నారనమాట. ఆయన కిందన మంత్రాలు చదువుతున్నారు పంతులు గారు. ఇదేనండి మా కొత్త కాలనీలో కొత్తగా రాములవారి కళ్యాణం జరిగిందండి. చాలా సంతోషంగా అందరం బాగా ఇదై చేసామండి రాములవారి కళ్యాణం. అదిగోండి ఆ 2 జంటలు వాళ్ళేనండి, అమ్మాయి తరపు వాళ్ళు, అబ్బాయి తరపు వాళ్ళు. బాగా అయ్యిందండి పూజ అయితే. ఇవైతే తలంబ్రాలండి, ఇవి తలంబ్రాలండి. చూసారు కదా తలంబ్రాలు. నెక్స్ట్ నైవేద్యాలండి, దేవుడికి పెట్టిన నైవేద్యాలు చాలా బాగా చేశారండి. పానకం, రవ్వ కేసరి అంతనా. కళ్యాణం అయిపోయిన తర్వాత రాముల వారిని చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.